ఇప్పుడు గట్టిగా చెప్పు. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా యదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మండలం పత్రాలు తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2004లో జిల్లా కార్మిక సభ్యుడిగా పదవి వచ్చింది నాకు. అలాగే మళ్ళీ 2015 జిల్లా కన్వీనర్గా ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా అది పనిచేశాను. అదేవిధంగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 15-20 లోపు వచ్చేటప్పటికి ఒంగోలు మండలాధ్యక్షుడిగా అన్నాధులలో ఈ రోజు వరకు నేను ఆ కార్యక్రమంలో కొనసాగుతూనే ఉన్నాను. మళ్ళీ మూడోసారి నాకు మళ్ళీ ఈ పదవి పీఠం అన్న చేతుల మీదుగా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. ఇంకొక వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. మరి దానిలో భాగంగానే మాకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా మండల అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది. మరి వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం, మండల కమిటీలని ఏర్పాటు చేసుకునేటువంటి విధానం, గ్రామ కమిటీలు, అలాగే బూత్ కమిటీలని ఈ 15-20 రోజుల్లోనే అన్ని మండలాల్లో కూడా ఏదైతే మండల అధ్యక్షులుగా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా మండల కమిటీలని, గ్రామ కమిటీలని, బూత్ ఏజెంట్లని కూడా నియమించుకునేటువంటి ప్రక్రియని చేసుకోవాలి. అంతేకాకుండా రేపు 22వ తారీఖున మరి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీని వేస్తాను, నేను విద్యార్థులకి, యువకులకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. మరి నిన్న ఒక 6,000 మందితోటి దగా డిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే మరి రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది యువత డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తే వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా దాదాపు ఆ రోజు 5 సంవత్సరాల క్రితమే 25 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజుకి వచ్చేదిలకి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో వేల ఖాళీలు పూర్తయినాయి. మరి వాటికి ఓవరాల్గా చూసుకుంటే దగ్గర 40,000 పైనే ఈ డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి. కేవలం 6,000 మందితోటి నోటిఫికేషన్ ఇచ్చి యువతని మోసం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి పిసిసి జనరల్ సెక్రటరీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, అలాగే సిడబ్ల్యూసి సభ్యులు, మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా 22వ తారీఖున సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి మా అందరికి కూడా తెలియజేశారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే 26వ తారీఖున తిరుపతిలో మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మరి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఏఐసిసి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ఆ బహిరంగ సభకి హాజరవుతున్నారు. అంతేకాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు, అలాగే అతిరథ మహారాజులు, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాజులు కూడా ఆ తిరుపతి సభకి విచ్చేయిస్తున్నారు. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మిగిలిద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాం, అలాగే పోలవరాన్ని నిర్మిస్తాం, ఢిల్లీని తలదన్నే రాజధానిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు
మన హిందువుల ఎలువేల్పైనటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. మరి హిందువుల మనోభావాలకి, హిందూ మతానికే మేము బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునేటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాలు వీళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి ఆ హామీలు ఇంతవరకు కూడా 10 సంవత్సరాలైనా మీరు పూర్తి చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు. మరి మీరు ఏ విధంగా మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఓటు అడుగుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం బీజేపీ రాష్ట్ర నాయకులు, మరి కేంద్ర నాయకులు కూడా సమాధానం చెప్పాలి. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, జిల్లా సమన్వయకర్తలకి, మండల ప్రెసిడెంట్లందరికీ కూడా మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కొన్ని వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని అన్ని మండల ప్రెసిడెంట్లకి ఎప్పటి నుంచే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్న క్రమంలో మొన్న అధిష్టానం నుంచి ఈ మండలాలకి ప్రెసిడెంట్ల ఎంపిక జరిగి లిస్టు రావటం జరిగింది. ఈ లిస్టుని జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లో ఉన్న 44 మండలాలకు కూడా మండల ప్రెసిడెంట్లకి నియామక పత్రాలు ఇవ్వడానికి కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల ప్రెసిడెంట్ల నియామక పత్రం ఇచ్చి వాళ్ళ బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, గ్రామ కమిటీలు ఎలా నియమించుకోవాలి, పార్టీ సిద్ధాంతాలు జనాలకు ఎలా చెప్పాలి, మండల అధ్యక్షుడిగా అతని బాధ్యతలు, అలాగే బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఒక ప్రత్యేక శిబిరంగా ఏర్పాటు చేసి ఆ పత్రాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా చెప్పడం కోసమని ఇది ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 22వ తారీఖు ఈ డిఎస్సి దగా డిఎస్సికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మీరు ఎలా సన్నాహాలు పూర్తి చేసుకోవాలి, మీరు ఎలా రావాలి, ఏ బెదిరింపులకు తలగకుండా రావాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే 26వ తారీఖు తిరుపతిలో భారీ బహిరంగ సభ షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చీఫ్ గెస్టులుగా రావటం జరిగింది. అందుకని ఆ 26వ తారీఖు సభ కోసం సమాయత్తం ఎలా చేసుకోవాలి, ఆయా మండల ప్రెసిడెంట్లు ఏ బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా వాళ్ళందరినీ మమేకం చేసుకొని పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలనే దానికి కూడా శిబిరం ఏర్పాటు చేసి ఈదా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు పరిధిలో ఉన్న మండల నాయకులందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని ప్రజలకు చూపించి తద్వారా ప్రజలను దగ్గర చేసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడే దిశగా వాళ్ళు పయనించాలని, స్థానికంగా వాళ్ళకున్న సమస్యలను మీడియా ద్వారా ప్రజలకి చెప్పి, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన యొక్క వాళ్ళు దురాఘాతాలను ప్రజలకు దగ్గరగా చేసి ప్రజలను ఆదుకోవటానికి మండల ప్రెసిడెంట్లు చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా సుధాకర్ రెడ్డి గారు ఆ మండల ప్రెసిడెంట్లకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా విధి విధానాలు రూపొందించే కర్మమే ఇవాళ జరిగిన మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారి అధ్యక్షతన నూతనంగా నియమించబడినటువంటి మండల పార్టీ అధ్యక్షుల నియామక పత్రాలు ఇచ్చే కార్యాచరణ భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు 30,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6,100 పోస్టులు, మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి. అందులో కూడా స్పష్టత లేదు, సబ్జెక్టు వారీగా కేటాయింపులు లేవు. ఇన్ని స్కూల్ అసిస్టెంట్లు, ఇన్ని ఎస్జిటీలు అని చెప్పారు తప్ప స్పష్టత లేకుండా నిరుద్యోగుల జీవితాలతో మరొకసారి సెలగాటం ఆడుకునే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం వారి జీవితాల్లో సెలగాటమాడుతుందని మనం భావించాలి. ఈ ఉద్దేశంతో మనం సెక్రటేరియట్ ముట్టడి ఉంది. దానికి గ్రామ స్థాయి నుంచి నిరుద్యోగులు, యువత, నాయకులు, ప్రజలు అందరూ కూడా విరివిగా పాల్గొని
సెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని ముట్టడించి ఈ నిరుద్యోగులకు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనే ఒక భరోసా కల్పించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఒక రాష్ట్రానికి అభివృద్ధి సుస్థిరమైన పరిపాలన రావాలి అంటే ఈ ప్రాంతీయ పార్టీలు కాదు, జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మిగతా పార్టీలు ఏ పార్టీకి ఓటేసినా కూడా బీజేపీ పంచం చేరుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు తప్ప విశాలమైనటువంటి దృక్పథంతో మంచి ఆలోచనతో ఏ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు. ఆ దిశగా మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే భాగంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసినటువంటి వారికి నియమపత్రాలు అందిస్తున్నందుకు వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని మండలాలు టౌన్ కమిటీ అధ్యక్షులను గౌరవ డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారు నియమించారు. వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. వారికి ఒక బాధ్యతగా దీన్ని తీసుకొని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే సాధారణ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయానికి వీరందరూ కృషి చేయవలసిందిగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.